హలో. ఎస్. నా వాయిస్ కొంచెం మీకు బ్రేక్ అయి ఉండొచ్చు ఇప్పటి వరకును. ఇప్పుడు వినిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. 1 minute. యా, ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్. వన్స్ అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ దట్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఈజ్ ఇట్ ఓకే నౌ? హలో, I think it is audible. Yeah. My dear students and the parents, good evening to one and all. ఈ పాఠశాల ద నాలెడ్జ్ హబ్ ఈ ఛానల్ నుంచి పాఠశాలలకు వెళ్ళలేని విద్యార్థులు ఈ కోవిడ్-19 వల్ల పాఠశాలలకు చాలామంది విద్యార్థులు అటెండ్ కాలేకపోవడం జరుగుతుంది. సో ఆ లోటుని తీర్చడం కోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులందరూ కలిసి ఏర్పరిచినటువంటి ఈ పాఠశాల నాలెడ్జ్ హబ్ అనే ఛానల్ ద్వారా విద్యార్థులందరికీ కూడా వారి యొక్క తరగతులకు సంబంధించిన నాలెడ్జ్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ చక్కగా వినియోగించుకుని మీ యొక్క జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారని కోరుకుంటూ, అలాగే మీకున్న సందేహాలను కానీ లేకపోతే ఏవైనా డౌట్స్, సబ్జెక్టుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఇవ్వడానికి మా టీచర్ ఫ్యామిలీ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మీకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో అటు ఇంగ్లీష్ మీడియం ఇటు తెలుగు మీడియం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే రకంగా ఈ పాఠశాల ద నాలెడ్జ్ హబ్ అన్న ఛానల్ని ప్రారంభించడం జరిగింది. సో యూటిలైజ్ దిస్ ఛానల్. మీకు ఈ ఛానల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ఏ రకంగా వారి యొక్క జ్ఞానాన్ని ఆన్లైన్ సోర్సెస్ను ఉపయోగించి ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా ప్రతి టీచరు కూడా వారి యొక్క నాలెడ్జ్ ద్వారా మీకు అందచేయటం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ అండ్ విద్యార్థులు మీరు కూడా చక్కగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం ద్వారా, అలాగే మీకు ఈ ఛానల్ గురించి నచ్చినట్లయితే ఇంకా మంచి వీడియోస్ మా టీచర్స్ ఫ్యామిలీ దగ్గర నుంచి మీకు రావటం కోసం సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో కమ్ టు ద టుడేస్ కాన్సెప్ట్ లైట్. సో బిఫోర్ గోయింగ్ టు ద లెసన్ వీ హ్యావ్ ఏ డౌట్ ఇన్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్లోకి చిన్న డౌట్, అసలు లైట్ ఏంటి, అసలు లైట్ వల్ల importance, what is light and what are the importance of light in our daily life? First of all, without light we can't see in our surrounding things if they are present in front of you. మన ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వస్తువులు మనం చూడలేం లైట్ లేకపోతే. ఓకే, సో we are able to see that the surrounding things in the presence of light only. Clear? So light plays a very important role to see the different things and different objects with different colors. Okay, before going to the lesson, for the first question in our brain, what is light? దీనికి చాలా సింపుల్గా మనం ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. Because of already you know the different types of energy, sound energy, wind energy, and solar energy, muscular energy, like that only light is also one of the forms of energy, and also it is considered as electromagnetic wave. అలాగే వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ లైట్ ఇన్ అవర్ డైలీ లైఫ్? ఇలాంటి క్వశ్చన్ కూడా మన బ్రెయిన్లో వస్తుంది. అసలు లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే చాలా ఉపయోగం ఉంది లైట్ వల్ల. చూడండి, మనం మార్నింగ్ లేచి స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు మేకప్ అది చేసుకునేటప్పుడు కానీ డ్రెస్అప్ అయ్యేటప్పుడు కానీ మనం మిర్రర్స్ యూజ్ చేస్తాం. మిర్రర్స్, బిహైండ్ దట్ మిర్రర్స్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఈజ్ లైట్ ప్రిన్సిపల్స్ చాలా యూజ్ అవుతాయి. అలాగే కొన్నిసార్లు మనం చీకటి అయిపోయినప్పుడు బల్బ్ అది వేసుకుంటాం, టీవీలోంచి మనం పిక్చర్స్ మూవీస్ చూస్తాం, అన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో లైట్ అన్న కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అలాగే కొన్ని వస్తువులు చిన్నగా కనిపించు, కెమెరా వర్కింగ్ ఫంక్షన్స్ వెల్ నోన్.
కెమెరాతోటి ఫొటోస్ తీసుకున్నామంటే అది లైట్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ అన్నమాట. అలాగే ఆకాశంలో రెయిన్బో ఫామ్ అవుతుంది. ఇది కూడా లైట్లో ఉన్న ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకుందాం లెసన్లో. అలాగే అసలు ఆ లైట్ యొక్క ధర్మాలు ఏంటి, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్, ఇది కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ ఆల్రెడీ మన 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు లైట్ రే అనే ఎందుకు అంటారు, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లోను అలాగే కమింగ్ టాపిక్స్లో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ ప్రాపర్టీస్ మనకి ప్రీవియస్ క్లాసెస్లో మనం తెలుసుకుని ఉంటాం. లైట్ అన్నది ట్రావెల్స్ ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్. లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది, స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ థింగ్ రిఫ్లెక్షన్. ఈ టర్మ్ మనం వినే ఉంటాం మన 9th క్లాస్లో లేదా 8th క్లాస్లో. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ లైట్లోకి వస్తాయి. నెక్స్ట్ రీఫ్రాక్షన్, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోబోతున్న టాపిక్స్ అన్నమాట. అలాగే డిస్పర్షన్. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో నెక్స్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో జనరలీ దీస్ ఆర్ మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ ద 10th క్లాస్ సిలబస్. సో ఇప్పుడు మన టైంని బట్టి మనం కొన్ని టాపిక్స్ ఈ సెషన్లో మనం కంప్లీట్ చేస్తూ ఉంటాం. సో ఆల్ దోస్ ఆర్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. What is that? Light is travel in the straight line path and reflection is one of the property. Next refraction, second property of light. Next property is dispersion. Next total internal reflection. Next scattering. Okay, these are main. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. లైట్ అన్న లెసన్ గురించి మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ టర్మ్స్ టు అండర్స్టాండ్ ద లైట్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు చెప్పిన టర్మ్స్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తూ దీని యొక్క మీనింగ్ తెలుసుకుంటూ లైట్ అంటే ఏంటన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే సోర్స్ ఆఫ్ లైట్. చూసారా, మంచి పాయింట్. ఇక్కడ లైట్ జనరేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సోర్స్ ఉండాలి. ఐదర్ ఇట్ ఈస్ న్యాచురల్ సోర్స్ ఆర్ సింథటిక్ సోర్స్. ఇవన్నీ కొన్ని టర్మ్స్, ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ లైట్ రే. అసలు లైట్ రే అని ఎందుకు అంటాము, రేస్ ఆఫ్ లైట్ రేస్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మీకు చిన్న హింట్ ఇచ్చేస్తున్నాను ఏంటంటే దే హ్యావ్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ ద సోర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత దూరమైనా వెళ్తూ ఉంటాయి. అందువల్ల స్ట్రైట్గా ఒకే డైరెక్షన్లో అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో పోయేదాన్ని మనం రే అని చెప్తూ ఉంటాం, లైట్ రేస్. నెక్స్ట్ థింగ్ ఇన్సిడెంట్ రే. ఈ టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. స్టార్టింగ్ ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి ఈ లెసన్లో. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చెప్తాను మీకు. అలాగే రిఫ్లెక్టెడ్ రే. నెక్స్ట్ థింగ్ ఈజ్ నార్మల్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంటర్ఫేస్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. ఓకే, ఇది రిఫ్రాక్షన్ అన్న కాన్సెప్ట్లో వస్తుంది మీకు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్, ఇది రిపీటెడ్ వచ్చింది ఇక్కడ మీకు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని చెప్తాం. ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే టర్మ్స్ ఇవి. దీని గురించి అసలు సోర్సెస్ ఆఫ్ లైట్, ఫస్ట్ టర్మ్ ఏం చెప్పుకున్నాం మనం, సోర్సెస్ ఆఫ్ లైట్. అందులో న్యాచురల్ సోర్సెస్ ఉంటాయి, అలాగే ఆర్టిఫిషియల్ సోర్సెస్ కూడా ఉంటాయి. అసలు న్యాచురల్ సోర్సెస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే కొన్ని యానిమల్స్ అలాగే కొన్ని ప్లాంట్స్ కూడా లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి, అంటే లైట్ని వెదజల్లుతూ ఉంటాయి సరౌండింగ్స్లోకి. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే వెల్ నోన్ బెస్ట్ ఎగ్జాంపుల్ సన్, సూర్యుడు అంటాం, బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం భూమికి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నియరెస్ట్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్. దట్ ఈస్ నెక్స్ట్ థింగ్ స్టార్స్. ఆల్ ద స్టార్స్ ఆర్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్. ఇవి రెండు కూడా ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి సన్ కానీ స్టార్స్ కానీ అంటే వాటి అట్మాస్ఫియర్ లోపల కొన్ని రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే హైడ్రోజన్ యాటమ్స్ ఒకదానికొకటి కంబైండ్ అయిపోయి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటాం. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ద్వారా
మనకి హీట్, లైట్ అండ్ సౌండ్ ఇవి కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అందుకే మనకి డే టైం, ఎస్పెషల్లీ సమ్మర్ టైం, ఇది బాగా నియర్గా ఉంటుంది ఎర్త్కి. అంటే ఈ వేడి సన్ నుంచి లైట్ వేడి రావడానికి కారణం ఏంటంటే సన్ లోపల జరుగుతున్నటువంటి న్యూక్లియర్ రియాక్షన్స్. ఓకే, సో ఈ రకంగా సన్ నుంచి మనకి లైట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది, మన కాన్సెప్ట్ అది కాబట్టి. అలాగే ఫైర్, కొన్నిసార్లు మనం ఫైర్ అంటే న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది, మనం మాన్యువల్గా కూడా ఫైర్ జనరేట్ చేయొచ్చు. ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్రిక్షన్ అది ఎక్కువైపోవటం వల్ల ఎండుటాకులు అవి కూడా ఏమవుతాయంటే వాటి యొక్క మంట వల్ల కూడా లైట్ వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఎలక్ట్రిసిటీ ఇన్ స్టార్మ్స్, మెరుపులు, ఈ మేఘాలు వర్షం పడే ముందు మేఘాలు ఒకదానికొకటి ఎలక్ట్రిక్ చార్జెస్ ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల కూడా మెరుపులు వస్తూ ఉంటాయి కదా, అది కూడా మెరుపు. దట్ ఈస్ స్టార్మ్స్, థండర్ స్టార్మ్స్, దీస్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఫర్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ లైట్. నెక్స్ట్ థింగ్, సమ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో కెన్ క్రియేట్ దేర్ ఓన్ లైట్. మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలి. ఏంటి ఆ యానిమల్స్ అంటే ఫైర్ ఫ్లైస్, మినుగురు పురుగులు అంటాం. ఈ కాలంలో పిల్లలు చాలా వరకు అవి చూసి ఉండరు. ఒకనొక టైంలో అయితే మినుగురు పురుగులు చాలా బ్యూటిఫుల్గా ఉండేవి అనమాట, అట్మాస్ఫియర్లో చూస్తూ ఉంటే. జెల్లీ ఫిషెస్ కూడా సెల్ఫ్గా ల్యూమినస్ కెమికల్ ప్రాసెస్లో అవి కెమిల్యూమినిసెన్స్ అంటారు. అంటే న్యాచురల్గా ఏదైనా ఒక మష్రూమ్స్ ఆల్సో, న్యాచురల్గా ఏదైనా ఒక యానిమల్ కానీ ప్లాంట్ కానీ న్యాచురల్ సోర్సెస్ నుంచి లైట్ వచ్చింది అనుకోండి, లైట్ జనరేట్ అయింది అనుకోండి, వాటి కెమికల్స్ వల్ల లేకపోతే కెమికల్ రియాక్షన్స్ వల్ల అలా జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఆ లైట్ని కెమిల్యూమినిసెన్స్ అని కానీ, అదే లివింగ్ థింగ్స్ నుంచి కనుక లైట్ ప్రొడ్యూస్ అయితే బయోల్యూమినిసెన్స్ అని కానీ అంటాం. ఒకసారి చూడండి, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సన్ ఈజ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్. కొన్ని పిక్చర్స్ చూపిస్తాను మీకు, ఇందాక ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో వాటికి సంబంధించిన పిక్చర్స్. దీస్ ఆర్ స్టార్స్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఫర్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ లైట్. అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ స్టార్మ్స్, మెరుపుల నుంచి కూడా మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫైర్ న్యాచురల్గా మనకి ఫైర్ నుంచి కూడా మనం లైట్ అనేది అబ్టైన్ చేయొచ్చు. ఫైర్ ఫ్లైస్ చూడండి, మినుగురు పురుగులు అంటారు. ఈ బ్యాక్ సైడ్ ఈ పార్ట్ నుంచి మనకి వెలుగుతున్నట్టు అది కనిపిస్తుంది. అలాగే జెల్లీ ఫిషెస్ బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది అక్వాటిక్ యానిమల్స్లోకి మనం చెప్తూ ఉంటాం. ఈ జెల్లీ ఫిషెస్ కూడా న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ లైట్ అని చెప్తాం. అలాగే మష్రూమ్స్, కొన్ని మష్రూమ్స్ చూస్తే చూడండి ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వాటిలో కూడా కొన్ని కెమికల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క బాడీస్ నుంచి కూడా మనకి లైటింగ్ అనేది ఆ మెటీరియల్స్ నుంచి లైట్ అనేది బయటికి రావటం జరుగుతుంది. ఇవన్నీ కూడా న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ లైట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఆర్టిఫిషియల్ సోర్సెస్ మనకు బాగా తెలుసు, బల్బ్స్, ఎలక్ట్రికల్ బల్బ్స్. అలాగే బెస్ట్ ట్యూబ్ లైట్స్ చూడండి, ట్యూబ్ లైట్స్ మనం డైలీ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేసేవి, ఇవన్నీ కూడా లైట్ సోర్సెస్. క్యాండిల్స్, ఇవి మనం తయారు చేసుకున్న క్యాండిల్స్ కూడా ఈ సింథటిక్ మెటీరియల్స్లోకి లేకపోతే మ్యాన్ మేడ్ లైట్ సోర్సెస్లోకి ఎగ్జాంపుల్స్ కింద వస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ లైట్ అన్న కాన్సెప్ట్లో బాగా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే లైట్ అన్నది మనం ఎలక్ట్రిసిటీని ఉపయోగించి లేకపోతే కొన్ని పర్టికులర్ మెథడ్స్ ద్వారా కూడా ప్రొడక్షన్ జరుగుతుంది. ఆ లైట్ వల్ల కొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఇట్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి, అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి అని చూసుకుంటే బౌన్సింగ్ బ్యాక్ ప్రాపర్టీ ఆఫ్ లైట్. లైట్ అన్నది ఏదైనా ఒక వస్తువు మీద పడి అది బౌన్స్ అవటాన్ని, అదే మీడియంలోకి బౌన్స్ అవటాన్ని రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటారు. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది చూడండి. ఒక పాప ఏం చేస్తుందంటే తన యొక్క ఇమేజ్ని మిర్రర్లో చూసుకుంటుంది. నాట్ ఓన్లీ దాట్, ఎవరికైనా సరే మన ఫేస్ మన అద్దంలో కానీ ఎదురుగుండా ఉన్న సర్ఫేస్ ఫైన్ పాలిష్డ్ సర్ఫేసెస్ మీద కనిపిస్తున్నట్లయితే దాని వెనకాల ఉన్న లైట్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే రిఫ్లెక్షన్ ప్రాపర్టీ. దట్ ఈజ్ నథింగ్ బట్ బౌన్సింగ్ బ్యాక్ ప్రాపర్టీ.
ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక బ్యూటిఫుల్ పిక్చర్, సీనరీ ఉంది. అక్కడ లైట్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్న లైట్ ఆ మౌంటైన్స్ ప్లాంట్స్ మీద పడటం వల్ల ఈ వాటర్లో దాని యొక్క ఇమేజ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ సింప్లీ వీ కెన్ సే దాట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఓన్లీ. ఓకే, ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, 1 minute. యా, యా, ఒక్కసారి పిక్చర్ చూడండి. ఇక్కడ ఇది ఎస్, ఇక్కడ ఒక రే అన్నది ఇలా రావటం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. లైట్ని మనం ఇమాజినరీ లైన్స్ తోటి మనం చూపిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఒక పాయింట్ దగ్గర, అది కూడా ఏ పాయింట్, మిర్రర్ మీద ఒక పాయింట్ దగ్గర లైట్ పడిన తర్వాత ఇలాగ బ్యాక్ బౌన్స్ అవటం చూస్తాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇక్కడ ఏ రే ఈ స్టార్ట్స్ ఫ్రమ్ పర్టికులర్ పాయింట్, ఏదో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యింది. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత మిర్రర్ మీద ఒక పర్టికులర్ పాయింట్లో పడినాక ఇలాగ బ్యాక్ వచ్చింది. సో అంటే ఇక్కడ ఏమైనట్టు, ఒక చోటని స్టార్ట్ అయ్యి మిర్రర్ మీద పడి మళ్ళీ అదే ప్లేస్లోకి బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇలా బౌన్స్ బ్యాక్ అవటాన్ని మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. అలాగే ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ మిర్రర్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్, మన ఇమాజినరీ లైన్ డ్రా చేసాం. ఈ మిర్రర్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ ఉంది కదా, దీన్ని మనం నార్మల్ అంటాం. దీన్ని ఎన్తో చూపిస్తాం దీన్ని. ఓకే, నార్మల్. సో ఇది పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఈ మిర్రర్కి ఏమవుతుందంటే నార్మల్ అవుతుంది. ఈ పాయింట్ని ఏమంటామంటే మనం ఇన్సిడెంట్ పాయింట్ అంటాం. ఓకే, సో ఏ పాయింట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద మిర్రర్ ఇఫ్ ద ఇన్సిడెంట్ రే నార్మల్. ఈ నార్మల్ ఇన్సిడెంట్ రే రెండు మీట్ అయిన ఈ పాయింట్నే ఇన్సిడెంట్ పాయింట్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటే ఏంటి అన్న టర్మ్ చూసుకుంటే, ఏ రే స్టార్ట్స్ ఫ్రమ్ ద సోర్స్ ఆర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి కానీ సోర్స్ నుంచి కానీ ఒక లైట్ రేని కనుక స్టార్ట్ అయినట్టు మనం ఊహించుకున్నట్లయితే ఆ రేని ఇన్సిడెంట్ రే అంటాం. ఇది ఎక్కడికి ఉంటుంది, ఇది ఇలాగ వెళ్ళి మిర్రర్ మీద లేదా సర్ఫేస్ మీద ఒక పాయింట్ దగ్గర పడుతుంది. ఓకే, ఇన్సిడెంట్ రే ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఏ పాయింట్ ఆన్ ద మిర్రర్, దట్ ఈజ్ ఇన్సిడెంట్ పాయింట్. అలాగే ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక రే ఇలా బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా, దీన్నే రిఫ్లెక్టెడ్ రే అంటాం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ పరావర్తన కిరణం అని తెలుగులో అంటాం. సో ఏ రే విచ్ ఈ స్టార్ట్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆన్ ద మిర్రర్, అంటే మిర్రర్ దగ్గర పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఏదైతే రే ఉందో ఆ రేని మనం రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఓకే, అండ్ ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఇక్కడ ఇది నార్మల్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో కొంత యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. అలాగే ఈ నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్యలో ఒక యాంగిల్ ఉంది కాబట్టి ఈ యాంగిల్ని మనం రిఫ్రాక్టెడ్ రే అంటాం. సో ఇక్కడ ఉన్న ఈ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్లో మనం ఇవన్నీ కొత్త టర్మ్స్ అనమాట. ఏంటి, ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్. సో దీస్ టర్మ్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ రిఫ్లెక్షన్. అలాగే దీనికి సంబంధించి ఒక చిన్న పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఇక్కడ చెప్తాను, ఒకసారి చూడండి. యా, చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు. ఏంటంటే అది ఇన్సిడెంట్ రే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏ రే విచ్ ఈజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఆర్ ఆబ్జెక్ట్, ఇట్ స్ట్రైక్స్ ద సర్ఫేస్. అంటే ఇక్కడ రే అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సర్ఫేస్ని టచ్ అవుతుంది, దాన్నే ఇన్సిడెంట్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ రే ఏమనొచ్చు, దట్ రే రిప్రజెంట్స్ ద లైట్ రిఫ్లెక్టెడ్ బై ద సర్ఫేస్. ఇక్కడ సర్ఫేస్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర, ఈ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలాగ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఓకే, నార్మల్ అంటే ఏం చెప్పాం చూడండి. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నార్మల్ అన్నది
ఇటు ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉంటుంది ఇలాగ. సో నార్మల్ ఈజ్ సపరేట్స్ దట్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే, ఈక్వల్లీ సపరేట్స్. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, ఇన్సిడెంట్ యాంగిల్ వాల్యూ ఎంతైతే ఉంటుందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. సో at the point of incidence where the ray strikes the mirror, the line drawn, అంటే ఇక్కడ చూడండి, ఒక పాయింట్ దగ్గర మనకి చూడండి, ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ రే టచ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి వచ్చిన ఇన్సిడెంట్ రే ఇక్కడ టచ్ అవుతుంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసేమనుకోండి సర్ఫేస్కి, ఇదే నార్మల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నార్మల్కి ఈ నార్మల్కి సర్ఫేస్కి ఉన్న యాంగిల్ ఎంత అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే 90 degrees ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, సో ద నార్మల్ లైన్ డివైడ్స్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద రిఫ్లెక్టెడ్ రే ఇంటూ 2 ఈక్వల్ యాంగిల్స్. చూడండి, ఇక్కడ ఈ నార్మల్ ఏం చేస్తుందంటే ఇటు ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి ఈక్వల్ యాంగిల్స్ తోటి డివైడ్ చేస్తుంది ఈ మధ్యలో. క్లియర్? ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రే అంటే మనకు తెలిసిపోయింది ఏంటది, ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అంటాం. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఒక మంచి సోర్సెస్ ఆన్లైన్ సోర్స్ని యూజ్ చేసి మనం ఇది ఎలా తెలుసుకోవచ్చు రే ఫామ్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది లైట్ సోర్స్ అని అనుకుందాం. ఈ మధ్యలో ఒక హారిజాంటల్ లైన్ ఉంది కదా, దీన్ని ఇంటర్ఫేస్ అని అనుకుందాం. ఎబో ద ఇంటర్ఫేస్ ఏమో ఒక మీడియం ఉంది, ఇగో ఇది బిలో ద ఇంటర్ఫేస్ ఇంకొక మీడియం ఉందని అనుకుందాం. ఇక్కడ దీని నుంచి దీన్ని యూజ్ చేసి యాంగిల్స్ మనం మెజర్ చేస్తాం. ఓకే, క్లియర్? యా, ఇప్పుడు దీని నుంచి లైట్ స్టార్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది బటన్ ప్రెస్ చేయగానే ఒక రే అన్నది స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఒకటి ఎక్కడైతే బ్లూ కలర్ మీడియంలో స్టార్ట్ అయిందో అదే వైపుకి బ్యాక్ వెళ్ళిపోయింది కదా, ఇలా వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ రే అంటాం. అలా కాకుండా వేరే దాంట్లోకి ఎంటర్ అయిపోయినప్పుడు దాన్ని రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ యాంగిల్ మనం మెజర్ చేద్దాం, ఎంత ఉందో చూద్దాం ఒకసారి. యా, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కరెక్ట్గా మనము ఈ సర్క్యులర్ ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టి యాంగిల్ చూసామనుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 60 degrees యాంగిల్ తీసుకుందాను. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక ఐడియా వచ్చేయాలి. ఇక్కడ ఏ రే స్టార్ట్స్ ఫ్రమ్ ద సోర్స్, పైన సోర్స్ ఉంది కదా, ఇది సోర్స్ నుంచి 60 degreesలో వచ్చి ఒక పాయింట్ దగ్గర ఇది పడిన తర్వాత ఇది అదే మీడియంలోకి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు యాంగిల్ ఎంత ఉంది, ఇక్కడ 60 degrees యాంగిల్ తీసుకున్నప్పుడు బౌన్స్ బ్యాక్ అయినప్పుడు కూడా 60 degrees ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే రిఫ్లెక్షన్ వల్ల జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పైన ఒక మీడియం ఉందనుకోండి, ఈ గీతకి పైన హారిజాంటల్గా ఉన్న ఈ గీతకి పైన ఒక మీడియం ఉందనుకుందాం, అది ఎయిర్ అనుకుందామా. యా, పైన చూడండి, ఇక్కడ మీకు ఎయిర్ అన్న పదం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎయిర్, ఈ వాటర్, వన్ మినిట్, ఎస్ ఎయిర్, కిందన కూడా ఎయిర్ ఉంది. చూడండి, ఇక్కడ రెండు ఒకే మీడియం అనుకోండి. ఇప్పుడు ఈ చూడండి, ఈ పాయింట్ దగ్గర ఎక్కడ పడినా ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, స్ట్రైట్గా పోతుంది. అంటే ఈ హారిజాంటల్ లైన్కి పైన ఉన్న మీడియము అలాగే కింద ఉన్న మీడియము కూడా సేమ్. అంటే ఒకే మీడియంలో మనకి ఏం జరగదు, బెండింగ్ అన్నది జరగదు. బెండింగ్ని మనం రిఫ్రాక్షన్ అంటాం, రైట్? సో ఇప్పుడు నేను కిందన ఉన్న ఈ మీడియంని వాటర్ కింద తీసుకున్నాను. వాటర్ కింద తీసుకున్నప్పుడు చూడండి, బ్లూ కలర్ లైన్ అంతా షేడ్ అంతా కూడా ఈ బ్లూ కలర్ లైన్ అంతా కూడా, బ్లూ కలర్ పార్ట్ అంతా కూడా వాటర్ని ఇండికేట్ చేస్తే, వైట్ కలర్ పార్ట్ అంతా కూడా ఎయిర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఒక లైట్ సోర్స్ తీసుకున్నాం, ఇది ఇన్సిడెంట్ రే అంటాం, స్టార్టింగ్ లైట్ నుంచి వచ్చింది.
అదే వైట్ కలర్ మీడియంలోకి వెళ్ళిపోతే దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాం. అలా కాకుండా వేరొక మీడియంలోకి బెండ్ అయ్యి వెళ్తుంది చూసారా, దాన్ని రిఫ్రాక్టెడ్ రే అంటాం. సో రిఫ్రాక్షన్ ఈజ్ అ సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ లైట్, దాన్ని బెండింగ్ ప్రాపర్టీ ఆఫ్ లైట్ అంటాం. అంటే ఇక్కడ లైట్ ఒక మీడియంలో స్టార్ట్ అయ్యి వేరొక మీడియంలోకి వెళ్తున్నప్పుడు దాన్ని బెండ్ అయితే గనక ఆ ప్రాసెస్ని రిఫ్రాక్షన్ అంటాం. అలా కాకుండా ఒక మీడియంలో స్టార్ట్ అయ్యి అదే మీడియంలోకి వెనక్కి వెళ్తే బౌన్సింగ్ బ్యాక్ ప్రాపర్టీ జరిగితే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. అసలు ఎందుకు బెండ్ అవుతుంది, ఈ రిఫ్రాక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సెషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ముందు మంచి టాపిక్స్ అనేవి టచ్ చేసుకుంటూ ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేలాగా మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఉపయోగపడే అన్ని సబ్జెక్టుల వీడియోలు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అన్నారు మీకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ డౌట్లని మీ ఈ సందేహాలు ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాఠశాల ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ మంచి వీడియోస్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.